సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ ప్రెసిడెంట్ భూపాల్ గౌడ్ గారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, ఇదైతే మేము చూసాము, మీరైతే ప్రెసిడెంట్ కి డిమాండ్స్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారని మాకు అర్థమైంది, మేము కూడా చదివాము. బట్ ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటో ఒక్కసారి చెప్పండి సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రెసిడెంట్ కి? స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం ప్రకారము ఓటు ప్రజలు ఉపయోగించుకొని ఆ ఓటును ప్రజల చేత వాళ్ళ ఓటేసి ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకోవాలి. అది సక్రమంగా జరగకుండా వీళ్ళు ఆ అగ్రకులాల వాళ్ళు ధనవంతులు యూటర్న్ తీసుకొని ఓట్లను కొని ఎమ్మెల్యే ఎంపీలై ఈ 76 సంవత్సరాలు ఇల్లీగల్ గవర్నమెంట్లు రన్ చేసిండ్రు. అది అప్రజాస్వామికము. ప్రజాస్వామ్యం కాదు, నాట్ ఏ డెమోక్రసీ. అంటే ఓట్లను కొని అని ఎలా చెప్పగలుగుతున్నారు సార్? మీ దగ్గర ప్రజలు దగ్గర ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోయిన వాళ్ళు పెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత ఈ బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ పార్టీలు ఓట్లు కొనుక్కున్నాయి. కొన్నప్పటికీ కొంత ఒకరు గెలిచిండ్రు, ఒకరు ఓడిపోయిండ్రు. నేను ఒక్కరిని మాత్రమే నేను నిజాయితీగా ఒక్క రూపాయి ఎవరికి ఓటర్కి ఇవ్వకుండా, నాకు కూడా చాలా ఫోన్లు వచ్చినాయి. మడిపల్లి నుంచి వచ్చినాయి, తిమ్మాపురం నుంచి వచ్చినాయి, చాలా ఊళ్ళ నుంచి ఫోన్లు వచ్చినాయి. సార్ మీ అందరం రెడీగా ఉన్నాం సార్, మీరు నాకు ఓట్లు వేసేందుకు రెడీ కానీ పైసలు ఇవ్వలేదు. ఓట్లు వేసేందుకు రెడీగా ఉన్నాం మేము, కానీ పైసలు ఇవ్వండి, పైసలు ఇస్తే మేము వేస్తాం. అంటే సార్ మీరు అంటే డబ్బులు పంచి ఓట్లు గెలుచుకున్నారు అంటున్నారు. నాది ఒక చిన్న అనుమానం. బీఆర్ఎస్ వాళ్ళైతే మందు ఇచ్చానో లేదా డబ్బులు ఇచ్చామనో ఓట్లు వేయద్దు, మా అభివృద్ధిని చూసి వేయండి అన్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో మా 6 గ్యారంటీలు చూసి ఓటు వేయండి, మేము డబ్బులు పంచట్లేదు అన్నారు. అయినా సరే ఇది జరిగిందంటారా? ఒక విషయం చెప్పాలంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఆ నిజం చెప్పడండి. ఆయన ఎప్పటికీ అబద్ధాలే చెప్తాడు. ఏమన్నాడు? నేను మీ ఇంటికాడ కుక్క లెక్క కూర్చుంటా అన్నాడు. ఎవరింటికన్నా కుక్క లెక్క కూర్చున్నాడా? ఆయన నేను ఎస్సీని నేను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేయకుంటే గొంతు కోసుకుంటా అన్నాడు. ఏది కోసుకున్నాడా? అన్ని అబద్ధాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి అబద్ధాలు చాలా ఉన్నాయి. పక్కా అబద్ధాలే మాత్రమే ఆడతాడు. ఆయన చెప్పిన అన్ని కూడా బోకస్. ఆయన అభివృద్ధి ఏమి చేయలేదు. ఆయన అభివృద్ధి అయిండు, కేశవరావు అభివృద్ధి అయిండు, 2 ఫ్యామిలీలు అభివృద్ధి అయినాయి. కేశవరావు ఫ్యామిలీ అభివృద్ధి అయింది, కేసీఆర్ ఫ్యామిలీ అభివృద్ధి అయింది. హరీష్ రావు, ఆ తర్వాత సంతోష్ దత్తపుత్రుడు సంతోష్ వాడు బాగానే లక్షల కోట్లు సంపాదించిండు. కేటీఆర్ లక్షల కోట్లు సంపాదించిండు. కవిత లక్షల కోట్లు సంపాదించిండు. పెద్ద పెద్ద ప్యాలెన్స్లు కొనుక్కున్నారు. వీళ్ళంతా ఎక్కడికి? ఒకప్పుడు కేసీఆర్ నా దగ్గర 1992లో నా దగ్గరికి వచ్చి ఇల్లు కట్టుకుంటానని దండం పెట్టి 10,000 అడకపోయిండు కేసీఆర్. మరి ఇలా లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి? నాకు లేవు లక్షల కోట్లు. మరి గ్రేటర్ హైదరాబాద్ లో గెలవడానికి గల కారణం ఈ డబ్బులు పంచడమే అంటారా? గ్రేటర్ హైదరాబాద్ లో ఆంధ్రలో టికెట్లు ఇచ్చిండండి. ఎందుకు ఇచ్చిండు? మేము సపరేట్ తెలంగాణ కావాలనుకున్నాం కదా. ఆంధ్రలోకి ఎందుకు టికెట్లు ఇచ్చిండు? అటు మాగట్టి గోపీనాథ్కి ఇచ్చిండు, ఆయన వెంకటేశ్వరరావు ఈ కూకడపల్లి ఇచ్చిండు, మాదరం కృష్ణారావు అరికి. అన్నిటికంటే విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ఈయనే ఒకప్పుడు తెలుగుదేశంలో ఆయన మినిస్టర్ ఉండే, ఆ మినిస్టర్ ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే ఆ మండప వెంకటేశ్వరరావు ఇంటికి పోయి పిలిచిండు. ఎవరమ్మా బీసీల ఇంటికి వచ్చిండు ఆయన. మా బీసీలను పిలిచిండా? బీసీలు అంటేనే కోపం ఆయనకు. బీసీలు ఏది సోనియా గాంధీకి కానీ, రాహుల్ గాంధీకి కానీ, ప్రియాంక గాంధీకి కానీ, గాంధీ ఫ్యామిలీకి కూడా బీసీలు అంటేనే కోపం. మేము బీసీలకు ఎవ్వరు. బీజేపీ వాళ్ళు బీసీని చేస్తాము అని అన్నారు కదా, సీఎం చేస్తామని ప్రకటించారు, అయినా గెలవలేకపోయారు. ఏమంటారు మీరు?
76 సంవత్సరాల మేము యాదికి వచ్చినాము బీసీలో. మేము 76 ఇయర్స్ మీరు రూల్ చేసిన తర్వాత 76 ఇయర్స్ ఎవరెవరినో పెట్టి సరేనమ్మా బీజేపీ వాళ్ళు డిక్లేర్ చేస్తా అన్నారు కదా. బీజేపీ వాళ్ళు మరి అంత మార్వాడి వాళ్ళే ఉంటారు, అంత అగ్రకులాల వాళ్ళే ఉంటారు, అంత బాపన వాళ్ళే ఉంటారు లీడర్లు. వీళ్ళు అక్కడక్కడ మాత్రం ఏదో చూపించుకుంటాను బీసీ ఓట్లు అట్రాక్ట్ చేసేందుకు. నిజంగా కనుక ఇక్కడ ఎట్లాగో రాదని తెలిసి బీసీని డిక్లేర్ చేసిండు, కానీ మొత్తం తెలిస్తే డిక్లేర్ చేయరు. ఎందుకంటే ఎప్పుడైతే ఈయనను మన బండి సంజయ్ను మార్చిండ్రో, బండి సంజయ్ని ఎందుకు మార్చిండ్రు వీళ్ళు, ఇక్కడ బండి సంజయ్ ఉన్న రోజులు చాలా హార్డ్ వర్క్ చేసిండు, చాలా బీజేపీని డెవలప్ చేసిండు, బీజేపీని ఇంప్రూవ్ చేసిండు, బీజేపీ రూల్ ఇంకొస్తుందన్న పొజిషన్ తీసుకొచ్చిండు. అప్పుడు ఏమైంది, ఈ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది ఇక్కడ ఇంద్రసేన రెడ్డి వాడు వీడ అందరు పోయి, సార్ ఈ బీసీని మీరు ముందర పెడితే రేపు మన ప్రభుత్వం వస్తే బండి సంజయ్ చీఫ్ మినిస్టర్ అవుతారు సార్, ఎట్లా అట్లా కూర్తా సార్, మేము రెడ్డిలోనే కావాలని చెప్పి ఆయన మీద కంప్లైంట్ చేసి తీసేపించి కిషన్ రావు వచ్చిండు, వాష్ అవుట్ అయింది. అదే బండి సంజయ్ వస్తే గవర్నమెంట్ వచ్చేది. సరే, అంటే ఇప్పుడు మీరైతే మన టాపిక్ అయితే వెళ్దాం ఒకసారి. ఇందులో అయితే మీరు దొంగ ఓట్లు కొనుక్కున్నారని ఇలా అన్ని మాట్లాడారు. దొంగ ఓట్లని నేను అంటలేను, ఓట్లు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, అది నేరం. కానీ ఎలక్షన్ కమిషన్ ఈసారి చాలా గట్టిగానే చూసుకున్నాము, జాగ్రత్త చేసాము ఇవి చెప్పారు కదా. ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే వరంగల్ రూటు, వరంగల్ నుంచి పెడితే ఖమ్మం రూటు, ఇక్కడ మన బెంగళూరు నుంచి వస్తుంటే ఇక్కడ హైదరాబాద్ రూటు ఫుల్ గా పోలీసు వాళ్ళే, కానీ లోపల అంతా పంచుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు చెకింగ్ అయితే చేశారు, అయినా సరే పట్టుకోలేకపోయారా? చెకింగ్లు చేసి పట్నంలో కూడా ఇళ్లలో కూడా డబ్బులు పట్టుకొని, కరోనా వచ్చినప్పుడు ఏ కర్ఫ్యూ ఉండనో అదే విధంగా కర్ఫ్యూ అయిపోయింది. ఎలక్షన్ వస్తే బిజినెస్ చేసుకోవద్దా? ఒకటే దేశం ఒకటే రూల్ అంటుంది కదా. ఈ దేశంలో ఉన్న బంగారం, ఈ రాష్ట్రంలో ఉన్న బంగారం ఇంకో రాష్ట్రంలో తీసుకుపోతే తప్పే ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బు ఇంకో రాష్ట్రంలో తీసుకుపోతే తప్పే ఉంది. ఇవన్నీ మొత్తం రాంగ్ పాలసీ, గవర్నమెంట్ పాలసీలు అన్ని రాంగ్. ఈ దేశాన్ని అమ్ముకుంటున్నారు, రెండో శ్రీలంక చేయబోతున్నారు. శ్రీలంక కావద్దమ్మా తల్లి అని చెప్తున్నాము. సార్, ఒక్కసారి ఇందులో ఒక విషయం అయితే మీరు ప్రస్తావించారు, యశస్విని గురించి. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నారని, దాని గురించి చెప్పండి సార్. నిజంగానే అలా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అంటారా? 100% డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఒక 2 మీటింగ్లు పెట్టిండ్రు, ఆ 2 మీటింగ్లకే దాదాపు 5 కోట్ల దాకా ఖర్చు పెట్టిండ్రు. 10 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ఇచ్చి సీటు కొనుక్కున్నది. మళ్ళీ తర్వాత ఇప్పుడు 2 మీటింగ్లకు ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టింది. లక్ష మంది వచ్చిండ్రు, అన్ని వెకీళ్లకు అన్ని. ఆ మీటింగ్ కాగానే రోడ్డు మొత్తం అందరూ గుంపులు ఈయన అడిగిన ఏందో ఇదంతా అని అంటే, సార్ డబ్బులు పంచుకుంటుండ్రు సార్, అక్కడ చిన్న డబ్బులన్నీ పంచుకుంటుండ్రు. ఇది మేము చూసినాం, కళ్ళతో చూసినాం. అంటే అప్పుడు చూస్తే మీరు ఎందుకు అప్పుడు రియాక్ట్ అవ్వలేదు? ఆ టైంలోనే మీరు ఎందుకు అది లేవనెత్తలేదు? అది దాంతో ప్రయోజనం ఉండదు. ఎంతమంది నన్ను అడుగుతాం, ఒకళ్ళని అడుగు. అయినా కూడా మా దగ్గర ప్రెస్ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. మేము అడిగేది ఎట్లా పబ్లిష్ అవుతుంది? అయినా ఇప్పుడు ఒకటేందంటే, ఇప్పుడు ఇండియన్ డెమోక్రసీలో అంటే ఇండియన్ ప్రజాస్వామ్యంలో అమెరికన్ సిటిజన్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారండి? ఎన్ఆర్ఐస్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? చాలా యశస్విని అనే ఆవిడ ఎన్ఆర్ఐ కాదు అనే కదా ఆవిడకి ఇచ్చారు, వాళ్ళ అత్తగారు ఎన్ఆర్ఐ అని ఆవిడకి ఇవ్వలేదు. ఓకే, ఆమెకి ఇచ్చిన కదా, మరి ఆమె తిరగాలి కదా. ఆమె బొమ్మ, యశస్విని రెడ్డి బొమ్మ, ఇద్దరు బొమ్మలు. మొత్తం ఎక్కడ చూసినా కూడా యశస్విని రెడ్డి తక్కువ, ఝాన్సీ రెడ్డిది ఎక్కువ, ఎన్ఆర్ఐది ఎక్కువ. వాట్ ఇస్ దిస్? అసలు ఈ ఒకప్పుడు బిజినెస్ కి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న ఈ దేశాన్ని మళ్ళీ ఇంకోసారి ఆక్రమించుకోవాలని చూస్తుందా? ఎందుకు నాకు అర్థం. ఒక చిన్న విషయం అంటే, అక్కడ జనం మాట్లాడేది ఏంటంటే, ఈసారి యూత్ కి ఛాన్స్ ఇద్దాము అని యశస్విని రెడ్డికి ఇచ్చారు అని అంటున్నారు. మీరేమంటారు? అంటే యంగ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అనే ఆశతో ఇచ్చాము అంటున్నారు. మా ఊరు ఎల్లేకో మల్లేకో ఇస్తే సరిపోయేది, కానీ ఎవరెవరికో ఇచ్చి యశస్విని రెడ్డి
ఆమె అగ్రకులాలు. ఈ ఈ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రను తెలంగాణ పాలించింది ఒక ఇద్దరు బ్రాహ్మలు, పివి నరసింహరావు ఇంకొక ఆయన ఉన్నాడు, ఇద్దరు వెలమలు, కేసీఆర్, జలగం వెంగళరావు, ముగ్గురు వీళ్ళు చౌదరీలు, ఎవరు ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్రావు, చంద్రబాబు నాయుడు, ఒక వైశ్యుడు, మిగతా వాళ్ళంతా రెడ్డిలే. అంటే ఇంకా ఇప్పటికీ రాజకీయ వ్యవస్థ అనేది కులాల చుట్టూ తిరుగుతోంది అంటారా? బీసీలకు అన్యాయం జరుగుతోంది అంటారా? పక్క కులాలే, పక్క కులమే రెడ్డి. వాడు ఎక్కడి నుంచో రెడ్డి పుట్టుకొస్తాడు, వాడు నాయకుడు అయిపోతాడు, వాడు ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే బీసీలను కాంగ్రెస్ లో పైకి రానియరు. బీసీ చీఫ్ మినిస్టర్ ఇతరు అనుకుంటే ఇయ్యలేదు. బీసీలు కాంగ్రెస్ కు బీసీ వ్యతిరేకము, బీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకము. బీసీలను పైకి రానియరు, బీసీలకు ఓట్లు వేయొద్దని నేను అన్నా కూడా వేసిండు. ఈసారి కాంగ్రెస్ ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్న కోపంతో వేసిండ్రు, అంతేకాని ఇంకా వేరే ఏం లేదు. వీళ్ళు ఏమైనా చేసిండ్రా? వీళ్ళంతా మొత్తం దొంగలు, అంతా దోసుకున్నారు, దేశాన్ని దోసుకున్నారు. ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు అంతా దొంగలే. ఇది ఏఐసిసిలో కూర్చున్న వాళ్ళు అంతా దొంగలే, అంత దోసుకున్న వాళ్ళే. ఈయన ఉన్నాడు కదా, ఆయన పేరేంది, మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నాకు బాగా గుర్తు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ సీఎం చేసిండు. డిప్యూటీ సీఎం చేసిన 10 రోజులకే 20 కోట్లు పెట్టి బంగ్లా కొన్నాడు బంజారాల్లో. సార్, అంటే ఇప్పుడు మనం భూపాల్ గౌడ్ గారిని పార్లమెంట్ ఎన్నికల్లో చూడబోతున్నామా? అందులో పాల్గొంటున్నాం. 17 అసలు నాకు కామన్ సింబల్ వచ్చింది. కామన్ సింబల్ ఏంటంటే రింగ్ వచ్చింది. రింగ్ దీని మీద 119 సీట్లకి ఇచ్చిండు నాకు. కాకపోతే ఏంటంటే నాకు డిసెంబర్ 10th 2022లో నేను అప్లై చేస్తే డిసెంబర్ 26th 2023 అంటే కరెక్ట్ 1 year తర్వాత నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. మళ్ళీ అది కూడా కాకుండా 23 డిసెంబర్కే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మరి నేను సర్దుకునే సమస్య లేదు, మాకు చాలా టైం లేదు, టైం తక్కువ ఉంటే ఏదో నేను పోటీ చేసిన. నేను పోటీ చేస్తే నాకు చాలా మంది నా ఫేవర్లో, బీసీలు చాలా మంది నా ఫేవర్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా డబ్బు కావాలంటుండ్రు. డబ్బు కావాలంటే నేనైతే ₹1 ఇయ్యను, డబ్బులు ఇవ్వను. ఏంటంటే నేను బీసీల కోసం, బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి నేను కొట్లాడుతున్నా. మీరు 76 సంవత్సరాలు వాళ్ళకి వేసిండు కదా, వాళ్ళు మీరు ఓట్లు అమ్ముకుంటున్నారు, వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి వేసిండు కదా, అది తప్పని చెప్పిన నేను. సార్, అంటే ఇప్పుడు ఈసారి గెలవడానికి ఎలాంటి వ్యూహాలు ప్లాన్ చేస్తున్నారు? ఈసారి అయితే ఇంకొంచెం కేర్ఫుల్ గా ముందుకు వెళ్లాల్సిన టైం ఇది. ఆల్రెడీ ఒక్కసారి అలా జరిగింది కాబట్టి, సో ఈసారి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? నేనైతే ఇప్పుడు నేనైతే ఏదైతే చేస్తున్నానో చాలా పెద్ద విషయమే. ఒక ఈనాడు పేపర్ వచ్చిండు, ఒకటి ఉజ్వల పేపర్ వచ్చింది, ఆ తర్వాత మీరు 95 మీరు ముగ్గురే వచ్చిండు, ఇంకా మిగతా వాళ్ళు రాలేదు. రాకుండా నాకేం ప్రాబ్లం లేదు. ఇది నాకు ఇంటి సమస్య కాదు, నాకు ఏదైనా ప్రజల సమస్య. ఇది ప్రజల సమస్యలు పట్టించుకోరు వాళ్ళు ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడుతుంటారు, పడని, నాకేం సంబంధం లేదు. కానీ ఒకరోజు నాకు కూడా ఒక రోజు వస్తుంది ప్రెస్ వాళ్ళతోటి, ప్రెస్ నేను కావాలనుకునే రోజు కూడా వస్తుంది. రైట్ సార్, చివరిగా మనం మాట్లాడుకుందాము. ఇంకా లాస్ట్ గా చెప్పండి, ఇందులో అయితే ఏదో ప్రెసిడెంట్ రూల్స్ ఉండాలి అని మీరు డిమాండ్ చేశారు, ఒకసారి దాని గురించి చెప్పండి సార్. ప్రెసిడెంట్ రూల్స్ ఎందుకు కావాలంటే, ఈ ప్రెసిడెంట్ రూల్స్ ఎందుకు కావాలంటే 76 సంవత్సరాల నుండి దోపిడీని, 77 సంవత్సరాల నుంచి వీళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. ఏది వీళ్ళు అలీబాబా 40 దొంగలు దోచుకుంటుండ్రు. ఆ తర్వాత దోపిడీని హరికట్టాలంటే, వీళ్ళు ఈ ఇల్లీగల్స్ రూలింగ్ హరికట్టాలి, ఆఫ్ చేయాలంటే ప్రెసిడెంట్ రూల్స్ కావాలి. ఇంకా వేరే మార్గం లేదు. ఆ తర్వాత ప్రజాస్వామ్యం రక్షించాలంటే, ప్రజాస్వామ్యంలో వాలంటీర్గా ఓటు వేయాలి, వాలంటీర్గా ఎన్నుకోవాలి ప్రజా లీడర్ను. అది జరగట్లేదు. అది జరగాలంటే ప్రెసిడెంట్ రూల్స్ కావాలి. ఇంకోటి ఏంటంటే 76 సంవత్సరాల దోపిడీని అరికట్టాలంటే ప్రెసిడెంట్ రూల్స్, తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యం రావాలంటే ప్రెసిడెంట్ రూల్స్ కంటిన్యూ కావాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఆల్ ఇండియా రేడియో Okay. 2 ఫెయిల్ అయిపోయినాయి. ఏది మన ఓటుకు నోటు అమ్ముకునేది అరికట్టలేకపోయినట్టు ఫెయిల్ అయిపోయినాయని దాంట్లో చరిత్రలోనే ఉంది. ఓకే. ఇది నేను నా మెయిన్ డిమాండ్ ఏంటంటే యశస్వి రెడ్డిది ఉంది కదా, అది ఇల్లీగల్. ఓకే. మొత్తం 119 ఇల్లీగలే, కానీ అన్ని పట్టుకుంటే బాగుంటుంది, ఒకటే పట్టుకుందాం అని పట్టుకుంటున్నాం. ఓకే. ఇది మేము 100% మా దగ్గర ప్రూఫ్ ఉంది ఆమె అదే ఇల్లీగల్ అని. Okay. ఆమె ఎంత ఎక్స్పెక్టేషన్ పోయింది తెలుసా, ఆమె గెలిచి మినిస్టర్ అవుతా అని అంత అక్కడ లోకల్ పేపర్లలో కూడా వచ్చినాయి. నువ్వు మినిస్టర్ అవుతావు అని. నేను ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసినో, ఇది ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ వల్ల ఈ ఎమ్మెల్యేల లిస్ట్ తీసుకుపోయి గవర్నర్ కి ఇచ్చిన చూడు, ఈయనే Okay. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఈఓ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. Okay. ఈయన ఇంటర్ఫియర్ తోటి ఆమె నేను గెలుపుతూనే ఉన్నా, ఆమెను ఇడిచిపెట్టలేను. నేను ఇడిచిపెట్టాను. అంటే మీరు చెప్పేది ఏంటంటే యశస్విని రెడ్డి గెలుపు మాత్రం ఇల్లీగల్ గా జరిగింది 100% అంటారు. 100% అది నిజం. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అంటారు. ఎస్. ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రూఫ్ నామినేషన్ వేసినప్పటి నుంచి నేను చూస్తున్నా. నామినేషన్ వేసినప్పటి నుంచి యశస్వి రెడ్డి ఫోటో ఇంత ఉంటుంది, ఝాన్సీ రెడ్డి ఫోటో ఇంత ఉంటుంది. అసలు క్యాండిడేట్ ఎవరు? అసలు క్యాండిడేట్ యశస్వి రెడ్డి. ఇట్లా ఎన్ఆర్ఎల్కి ఏం పని? భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఇంటర్ఫియర్ అయ్యేందుకు వీళ్ళు ఎవరు? ఇదివరకే ఇట్లా ఇంటర్ఫియర్ అయ్యే ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమెరికన్స్ ఆక్రమించుకుందామని వీళ్ళని పంపిస్తున్నారా? ఇక్కడ ఒక్కదే కాదు, వేరే కాన్స్టిట్యూన్సీ చాలా కాన్స్టిట్యూన్సీలలో కూడా ఎన్ఆర్ఐస్ గొడవలు జరిగినాయి. లేదు, పేపర్లు వచ్చిన 7 దిక్కుల 7 కాన్స్టిట్యూన్సీలో వచ్చింది. అసలు వీళ్ళకి ఏం అవసరం చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.